అలాస్కాలో రోడ్ సిస్టమ్ స్టేట్ సైజ్ లో ఒక ఫ్రాక్షన్ మాత్రమే. స్నో పడ్డాక 4-wheel డ్రైవ్ కార్లే నడపడం కష్టం అంటే రోడ్లు లేని దగ్గర స్లెడ్ డాగ్స్ ని ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తుండే. ఇప్పుడు స్నో మిషన్స్ వచ్చినా కూడా చరిత్రలో నిలిచిపోయిన ఒక స్లెడ్ డాగ్ గురించి మీకు చెప్పాలి. జనవరి 1925 లో వెస్టర్న్ అలాస్కా నోమ్ అనే విలేజ్ లో రెస్పిరేటరీ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేసి ఒక సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుట్ బ్రేక్ అయింది. ఆ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే టాక్సిన్స్ వల్ల హార్ట్, నర్వ్స్ ఇంకా ఎయిర్వేస్ డ్యామేజ్ అవుతున్నాయి. 700 మైల్స్ ట్రావెల్ చేసి లైఫ్ సేవింగ్ యాంటీటాక్సిన్ ని డెలివర్ చేయడం కోసం కొన్ని స్లెడ్ డాగ్ టీమ్స్ బయలుదేరాయి. దీన్నే గ్రేట్ రేస్ ఆఫ్ మర్సీ అని కూడా అంటారు హిస్టరీలో. గన్నర్ అనే ముషర్ తన లీడ్ డాగ్ బాల్టోతో ఫైనల్ లెగ్ కంప్లీట్ చేసి సిరం ని డెలివర్ చేసినా కూడా నాకైతే లెనర్డ్ అనే ముషర్ ఇంకా అతని లీడ్ డాగ్ టోగో లాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ది జర్నీ కవర్ చేసి వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చాలా ఇన్స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ ఉంటాయి. టోగో అనే స్లెడ్ డాగ్ మీద మూవీస్ ఇంకా చాలా బుక్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు రిమోట్ అలాస్కాలో స్లెడ్ డాగ్స్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండే, బట్ ఇప్పుడైతే రీక్రియేషన్ కి లేదంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్ కి యూజ్ చేస్తున్నారు. గీ అంటే రైట్, హా అంటే లెఫ్ట్ అని బేసిక్ కమాండ్స్ ఈ స్లెడ్ డాగ్స్ కి మషర్స్ ఇస్తారు. ముందుండే లీడ్ డాగ్ కి ఈ కమాండ్స్ అర్థమయ్యేలా ట్రైన్ చేస్తారు. మిగతా డాగ్స్ కి అర్థమైనా కాకపోయినా లీడ్ డాగ్ ని ఫాలో అయిపోతూ ఉంటాయి.